3 గుంపులండి ఇక్కడ. ప్రభు రాకడలో సంభవించే రాకడ ప్రక్రియ లేక తీర్పు ప్రక్రియ, ఎత్తబడే సమయంలో జరిగే తీర్పు యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. 2 పండుకొని ఉన్నారు, ఒకరే ఎత్తబడ్డారు. 2 స్త్రీలు తిరగలు విసురుతున్నారు, ఒక్కరే ఎత్తబడ్డారు. 2 పొలంలో ఉన్నారు, ఒక్కరే ఎత్తబడ్డారు. భూమి మీద 220 కోట్ల క్రైస్తవ జనాభా ఉంది ఈ రోజున. ఇక్కడ 2 అనంటే 2 కాదు, లిటరల్గా రిబ్కా గర్భములో 2 ఉండేవారు, ఏసావు యాకోబులు ఉండేవారు. దేవుడు అన్నాడు వారు ఇద్దరు వ్యక్తులు కాదు, 2 జనములు. హల్లెలూయా. వారు 2 జనములు, 2 జనం, 2 జాతుల వారు, లేక 2 గోత్రికులు అని అర్థం. కాబట్టి ఇక్కడ 2 అంటే 2 కాదు, 2 రకాలైన క్రైస్తవులు అని అర్థం, 2 రకాలైన విశ్వాసులు అని అర్థం, 2 రకాలైన సంఘాలు అని అర్థం, 2 రకాలైన సేవకులు అని అర్థం. యేసుక్రీస్తు రాకడలో మొదట లేపబడేది క్రీస్తునందు నిద్రించిన వారు, మరణించిన వారు. వీళ్ళే మంచం మీద పండుకున్న 2. సమాధులు అన్నీ తెరుచుకోవు, ఆత్మ సంబంధమైన వారి సమాధులు తెరవబడి వాళ్ళు కొనిపోబడతారు. మిగిలిన ఒక గుంపు విడిచిపెట్టబడుతుంది. ఇక్కడ స్త్రీలు 2 ఉన్నారు. బైబిల్లో ఎన్నిసార్లు స్త్రీ వచ్చిందో ఆ స్త్రీ ఒక సంఘానికి గుర్తు. మరి 2 స్త్రీలు ఎట్లున్నారు? మరదే 2 రకాలైన సంఘాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. ఒకటి యేసుక్రీస్తు యొక్క సంఘం అయితే, ఒకటి అబద్ధ క్రీస్తు యొక్క సంఘం అండి. ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సంఘం అయితే, ఇంకొకటి అబద్ధ క్రీస్తు ద్వారా భ్రమపరిచే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న సంఘం. వీళ్ళిద్దరూ వాడుతున్న తిరగలి ఒకటే. బైబిల్ తిరగల్లో 2 రాళ్ళు ఉంటాయి. బండ, రాయి అనగా వాక్యం అని తెలుసు. మోషే 2 రాతి పలకల మీద నిబంధన తీసుకొచ్చాడు. అలాగే తిరగలిలో 2 రకాలైన రాళ్ళు ఉంటాయి. కింద దిమ్మ, పైన దిమ్మ. కింద దిమ్మ తిరగదు, నిలిచే ఉంటుంది. పైన దిమ్మ మాత్రమే తిరుగుతుంది. తిరగని కింద దిమ్మ మన బైబిల్లో ఉన్న లోగోస్ వాక్యానికి గుర్తు, స్థిరపరచబడిన వాక్యం అంటారు. పైన తిరుగుతున్న దిమ్మ రేమా వాక్యానికి గుర్తు, దేవుడు పలుకుతున్న ప్రత్యక్షతలకు గుర్తది. హల్లెలూయా. ఒకటే బైబిల్ 2 సంఘాలు పట్టుకున్నారు. అంటే తప్పుడు బోధ చేసినవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, అపోస్తుల బోధ చేసిన వాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నారు, అసలు పరిశుద్ధాత్మ లేదనేవాడు కూడా ఇదే బైబిల్ పట్టుకున్నాడు, రాకడ ఉందనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, లేదనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు, అసలు త్రియేక దేవుడు కాదనే త్రిత్వం లేదనేవాడు ఇదే బైబిల్ పట్టుకున్నాడు. ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా ఇదే బైబిల్ నుంచి వస్తున్నాయి, ఎన్ని ఘనమైన ఉపదేశాలు వచ్చినా ఇదే బైబిల్ వస్తున్నాయి. తప్పు బైబిల్ది కాదు, నువ్వు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. సమస్య ఏంటంటే ఈ 2 సంఘాలు కలిసిపోయాయి. ఇక్కడ మనం ఒకటే, నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియనే, మనంతా ఒకటే, అందరు కలిసి ఒకటే మీటింగ్కి వెళ్తున్నాం, అందరు కలిసి ఒకటే అనుకుంటున్నాం, అంతా ఒకటేలా కనపడుతుంది. ఒకటే కాదు, నేను భేదము కనుగొని తీర్పు తీరుస్తాను అంటున్నాడు ఆయన. పొలంలో ఉన్న 2 సేవకులు గుంపు, అందరు ఎత్తబడరు, విభజిస్తాడు. ఎందుకంటే ఇక్కడున్న స్త్రీ ఏమో యేసుక్రీస్తు యొక్క సంఘం, ఇక్కడున్న స్త్రీ అబద్ధ క్రీస్తు సంఘం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఇక్కడ భ్రమపరిచే ఆత్మ ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు, ఇక్కడ కూడా కొన్ని వరాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ స్వస్థతలు, వీళ్ళకి చర్చ్ ఉంది, వీళ్ళకి చర్చ్ ఉంది, వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయి, వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయి, ఇక్కడ జనం వస్తున్నారు, ఇక్కడ జనం వచ్చేస్తున్నారు. అంతా ఒకలా కనపడుతుంది మనకి, కానీ డిఫరెన్స్ ఉంది అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త. ఇక్కడ పరిశుద్ధాత్మ కొందరు అపోస్తులను అభిషేకించి వాడుకుంటే, ఇక్కడ బ్రహ్మపరిచే ఆత్మ దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలను అభిషేకించి వాడుకుంటున్నాడు. ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి. వీళ్ళు రాకడ కొరకు సిద్ధపడుతుంటే వీళ్ళు లోకం కొరకు సిద్ధపడుతున్నారు, అంతే తేడా.